మా ఊర్లో ఏమంటారు, పుల్లాటి బాగా ఇంత పని చేసుకుంటాడు, ఎక్కడ పోతాడు ఈనడంగా ఏదో పిరమిడ్ ధ్యానంలోకి పోయినాడు, ఇంటికాడు ఊరు ఉండడు అంటే అందరికీ అబ్బదులేప్ప, ఆ పుణ్యం అందరికీ అబ్బదులేప్ప, ఎట్లా పుణ్యాత్ముడని కొంతమంది అంటారు. ఒక ఆయప్ప ఏం పుణ్యము బాగా ఏలు పెట్టాకి మాత్రం వస్తాడు, పింఛన్ ఏలు పెట్టాకి మాత్రం వస్తాడు, ఇంకెక్కడ పోతాడు ఇంకో నెల రాడు మళ్ళా. అంటే ఒకరు ఏమంటారు, అంటే అనుభవాలు చెప్తా, ఒకరు ఏమంటారు ఆ పుణ్యం అందరికి అబ్బుతుంది, ఆయనకేం కొడుకులు లేరా మనవలు లేరా, పని చేసినోడు కాదా, ఇప్పుడైనా పని చేస్తే బాగున్నాడు, ఆయన పని చేయడా, ఏమో ఆయన పత్రిసారి ఏం చెప్పినాడు, ఇంకా ప్రచారానికి పోతున్నాడంటే బాగుపడతాడప్ప, భాగ్యం బాగా తినమరిగినాడు తిరగమరిగినాడు, ఇంకెట్టుకుంటాడు ఆ మగోడు ఇంటికాడ. అట్లా విమర్శలు, ప్రతి ఒక్కరికి విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. ప్రశంసలకు పొంగద్దండి, విమర్శలకు కుంగద్దండి, మనం చేసే పని మనం చేసుకోవాలా. ఇది మనకు ఇంతకుముందు మన సార్ గోపాల్ రెడ్డి గారు ఎంత బాగా అన్ని అంతా ఇక్కడ అందరూ మహాత్ములు మంచికి సూచనలు అని చెప్పినారు. నేను కూడా వీటికి చెప్పినారు కాబట్టి మరి ఏందో ఒకటి చెప్పాలి కదా. గాలి లేక క్షణము గడవదు అంటే కొన్ని అనుభవాలు. గాలి లేక క్షణము గడవదు జీవికి, గాలి లేక క్షణము గడవదు జీవికి. నీరు భూమి లేక జీవులు నివసింపలేవు. గాలి నీరు భూమి అగ్ని ఆకాశము పంచభూతంబులే పరమాత్మ స్వరూపమనుచు మనసునందెప్పుడు మరువకుండిన మనుజుడే మహాత్ముడై ధరణి తేజరిల్లు. పంచభూతములందు పరమాత్మతత్వంబు ఇమిడి ఉన్నదనుచు విశ్వసించి పంచభూతములను ప్రతిదినము మానవుడు పరిశుద్ధ మనసుతో ప్రార్థింతురేని తొల్లి చేసిన కర్మ తొలగుటేగాక ఇహ పరంపున సుగములు అందగలడనుచు ఆర్యులు తెలిపిరి. ఆది నుండి మహాత్ముల ఆర్యులో మనకి ఈ మాటలు చెప్పినా అని చెప్పారు. మహాత్ములు పెద్దల మాట పెరుగన్నం సద్దిమూట అంటారు కదా. మరి గాలి లేకుంటే క్షణము, మరి ఆహారము, మరి ఔషధాలు, భూమిలో ఉంటే రాళ్ళ, అగ్నితత్వం లేకుంటే ఒక జరగదు. మరి అన్నీ కూడా ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరమయ్యా. ఆరోగ్యం బాగుండాలంటే రోజు పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పండి అని మహాత్ములు ఆర్యులు చెప్పిరి ఆది నుండి. మరి ఈ వాస్తవంగా మనం ఒక్కపార ఆలోచన చేస్తే మరి ప్రధానమంత్రి మోడీ కాటు నుండి కేడీ దాకా సమానంగా చూస్తాయి. ఎవరికేం విడిచిపెట్టావు, మోడీ అని ఎండగాయకులు ఉండదు, ఎప్ప కేడీ అని ఎండగాయకు ఉంటుందా. మరి ఈ పంచభూతాలు సమానంగా చూస్తాయి చూడు, చిన్నోని కాటు నుండి పెద్దోని దాకా. అట్లా భగవంతుడిగా అంతర్మందే సముడు ఆయన చెప్తాను చూడు, నాకు అంతా సమానమయ్యా, మీరు చేసుకునేది మీకు అందించేవాడిని అని ఇంక మీరందరూ గోపాల్ రెడ్డి గారు చెప్పారు కదా ఇంతవరకు. నేను నాకు తోచించాడు 2 మాటలు చెప్తే దానికి ఏం పర్వాలే. మరి ఇక్కడ ఈ పంచభూతాలను ఎవరైతే అంటే కొన్ని అనుభవాలు, నేను చిన్న పిల్లాటకు ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఒరే నాయనా నువ్వు అట్టే చేసిపోతావు, ఇట్లా భూదేవికి నమస్కారం చేసుకోరా అని చెప్పేది. ఈ అమ్మ మాటలకు అనుకుండేవారు. పోతే యాదవుడి పుట్టిన బుడా రాయి తగులుతుంది. రాయి తగులుతాను, అమ్మా తగిలమ్మా అంటే వింటావా నా కొడుక, నువ్వు వింటావా, భూదేవికి నమస్కారం చేసుకోరా అంటే ఇంటివా. మరి ఇదొక అనుభవం. మరి ఇట్లా భూదేవికి నమస్కారం చేసుకుంటే ఉంటుందని అప్పుడు పిల్లప్పుడే ఇట్లా మంచుకుందే. మరి దీనికి ఒక ఉపమానం కథ కాదు ఏమి కాదు, నేను ప్రత్యక్షంగా చూసిండేది ఒక మాట చెప్పమంటే చెప్తామడే. మరి ఇక్కడ అంత పిల్లు అన్నప్పుడు లిక్కర్లు కట్టుకుండద్దు. అప్పుడు బాలప్ప అని ఒక ఆయన, పుల్లప్ప అని ఒక ఆయన, ఇద్దరు ముసలోళ్ళు అయిన వయసు సుమారుగా అండి అప్పటికే. మరి ఆ పుల్లప్ప ఏం చేసేవాడు, ఇట్లా కొండల్లోకి పోయి టుంక్యాకులు, అప్పుడు ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చినాయి, అప్పుడు టుంక్యాకులన్నీ పీకి ఇస్తర్లు కుట్టి అమ్ముకొని జీవనం చేసేవాడు. ఈ బాలప్పకు 5 మంది కొడుకులు, మరి బిడ్డలు, లేపు దిండు పరుపు వషారమిద్ది, మరంతా బాగా తోజుగా ఉన్నాడు, పరుపు మీద పండుకొని మంచం మీద పండుకొని. మరి ఈ పుల్లప్ప అట్లా బ్రతుకునేవాడు, సంతానం కూడా లేదు ఆయనకి, ఇరుకు భార్యాభర్త ఇద్దరే. మరి ఆయన ఏం చేసేవాడు, ప్రొద్దున లేస్తానే ఇట్లా భూదేవికి నమస్కారం చేసుకుంటాడు, మళ్ళీ ఇట్లా కాళ్ళు కడుక్కొని నమస్కారం చేస్తాడు, ఇట్లా సూర్యునికి నమస్కారం చేస్తా అంటాడు. మరి ఈ బాలప్ప ఊరకుండడు, ఇంట్లో మొక్కుంటే సరిపోదా, పెద్ద భక్తుడు అనుకోవాలని వచ్చి పొద్దుపుట్టుకల మల్లుకొని అరిగెక్కి 1 గంట సేపు మొక్కుంటాడు ఈ మగోడు. అంటాడు, నేను మా అమ్మ కడుగునలు తీసుకొని పోరంటే అడిగి పోయింటా, నేను మొక్కుంటా అంటే నీకేమని కొట్లాడతారు గల ఇలా చూడాలి, ఈ సినిమా చూడాలని నేనుండా. మరి అది నిలబడుకుంటా, ఏమనగా ఈడే ఉంటే పతనలు ఇమ్మంట. మరి మళ్ళా ఆయన ఏం పలకడు, ఉరికే ఇట్లే ఉంటాడు. మరి ఈయన ఏమంటాడు మళ్ళా, ఇంకా తెరుసువాయి కళ్ళు తెరుసు, ఎవరు లేరు చూసేవాళ్ళు. బాగా కూలోళ్ళు వచ్చేటప్పుడు వచ్చి బయటకు వచ్చి మొక్కుతావు, 2 గుంపులు వేరు కూలోళ్ళు, ఇంకెవరు లేరు చూసేవాళ్ళు, నేను చూడాల్సిందే, తెరుసువాయి కళ్ళు తెరుసు అంటాడు. ఇప్పుడైనా కోపగించుకుంటాడని నేను మామ పాతాడపమ్మ అని ఈ సినిమా చూడాలని నేను అప్పుడు పిల్లాట ఇబ్బరు ఇదే వీళ్ళు కొట్లాడతారు చూడాలా. నేను మొక్కుంటా అంటే నీకేమి అంటాడు కదా అని ఉండే నా మనసులో. వచ్చినాడు ఇట్లా చూసి ఇట్లా
చిరునవ్వు నవ్వుతాడు ఆయన. ముసలాయన చిరునవ్వు చూడు, ఓర్పు బోలను తట్టి ఉరివిగలదే అంటారు. మరి అంత ఓర్పుగా మరి ఇటు చూసి చిరునవ్వు నవ్వుతాడు. నవ్వితే ఇప్పుడు ఏమంటాడు ఈ బాలప్ప గారు, మళ్ళీ నవ్వుతాడు చూడిపోయి దొంగ నా కొడుకు, మళ్ళీ నవ్వుతాడు చూడిపోయి దొంగ నా కొడుకు. ఏమి ముసలాయపకు ఎప్ప అరిగెక్కి మొక్కుతాండల్లే, ఎప్ప మిద్దెక్కి మొక్కచ్చు కదా, ఏం మొక్కేమని ఇట్లా అంటాడు ఈ ముసలోడని అప్పుడు అంటారు. అంత అర్థమైంది అప్పుడు. మరి వాళ్ళకి ఎవరికైనా కానీ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించిన ప్రతివాడు మళ్ళా పుట్టక మానడు, ఈ అనివార్యమైన కార్యములకు ధీరుడు చింతించడని మన గోపాలరెడ్డి గారికి గీతలో బ్రహ్మాండంగా చెప్తారు. ఎన్ని ఉన్నాయి మీకు శ్లోకాలు. ఇప్పుడు మన అనుభవాలు, నా అనుభవాలు నాకేం పెద్ద చదువు లేదో, మరి ఇట్లా పెద్దోళ్ళు చెప్పిండేటివే స్వీకరించి తలకాయలు వేసుకొని మళ్ళీ చెప్పేకి కొంత ఆస్కారంగా శక్తి ఇచ్చినాడు భగవంతుడు. అంటే ఇక్కడ పెద్ద పెద్ద దాంట్లో సరుకు తీసుకొని వచ్చి మళ్ళీ చిల్లరగానే నమ్ముకుంటాడు చూడే, అట్లా వాడిని నేను. ఇట్లా పెద్ద పెద్ద మార్కెట్లో రొంత తీసుకుంటా, మళ్ళీ పోయి ఆడికి చిల్లరగా నేను పెడతా, బాగా లెవెల్కి ఖర్చు అవుతుంది స్వామి నిజంగా. కాబట్టి ఇట్లా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇన్నా, ఇట్లా కొన్ని అనుభవాలు. మరి పోయినాడా, మరి పుల్లప్పకి టైం వచ్చింది. టైం వస్తే ఆయన ఎట్లొచ్చింది ఆయనకు తెలిసిందో ఏమో, నాకు ఇప్పుడు కూడా తెలియదు. బంధువులు ఎంతమంది ఉంటే అందరిళ్ళ కాటి పోయి ఇచ్చినాడు. మరి భార్య గుగ్గులు ఉడికేసింటే, రే పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి రా పేర్లతో పిలిచి బాగా గుగ్గులు పంచిపెట్టినాడు. అన్నం తినిపోయి పండుకున్నాడు. పండుకుంటానే గుండె అట్టిపోయారంటే ఏంటంటే తనకలాడిన ఎట్లా ఉండాలి కదా, ఎట్లా పోయింది ఆయమ్మ పెండ్లాం పక్కలోనే పండుకుందంట. ఎట్లా పోయిందో మరి ఏమో పద్దం లేచి, ఏమండి ఇంకా పండుకుంటావు, పొద్దు పుడుతుంది, ఇంకా నువ్వు స్నానం చేయలే అని ఇట్లా లేపితే ఇట్లా అన్నాడు. ఇట్లా అంటానే ఆయన ఇంకా మామూలుగా మనం చూసినా కదా, రాత్రి బాగుండుగా స్వామి, నాకైతే ఎట్లా స్వామి అని ఆయన అరుతుంది. పాపమో అరుతా అంటే ఆ ఇంటి పక్కల వాళ్ళు ఈ ఇంటి పక్కల వాళ్ళు పోయి, ఏమ్మా అయ్యో మా ఇంటి కట్టుకు వచ్చిండమ్మా, ఎంత పుణ్యాత్ముడమ్మా పుల్లప్ప, నువ్వు వద్దు, నువ్వు దీని గురించి బాధపడొద్దమ్మా. ఎంత సునాయితంగా పోయినాడు, మంచాన కుంచాన పడకుండా, నొప్పి లేకుండా, నొయ్యి లేకుండా. మరి పుణ్యాత్ముడమ్మైన పంచభూతాలను బాగా చేస్తాను, సేవ చేస్తాను, కాబట్టి ఇట్లా మరణం వస్తుందమ్మా, ఎదపడొద్దమ్మా నువ్వు అని చెప్పి ఆడ ఓదార్చినారు. అది కళ్ళారా చూసినా నేను. ఈ తిట్టేది బాలప్ప తిట్టేది, అయిపో మొక్కుండేది, ఇది కళ్ళారా చూసిన. మరి మళ్ళీ అట్లా ఓదార్చంటే మళ్ళీ ఇంకో బజారుకు పోతే, పుల్లప్ప ఎంత పుణ్యాత్ముడప్ప, పుల్లప్ప మొన్న మా ఇంటి కాటికి వచ్చాను, రాత్రి వెళ్ళిపోయినా అంట, ఎంత బాగా పోయినాడప్ప, పుణ్యాత్ముడు అంటారు ఊరంతా ఆ బజార్లో. మరి 10 ఆడు మాట 45 దర్జల్లో, 10 ఆడు మాట 45 దర్జల్లో అంటాడు వేమన గారు. మరి నేను ఇప్పుడు అనుకుంటాను ఆయన పనిలో కలిగిపోయింటాడప్ప గ్యారెంటీ కానీ. ఇప్పుడు మరి ఇంక మళ్ళీ బాలప్పకు వచ్చింది, ఎట్లొచ్చింది, అమ్మా ఇక్కడ ఊపి రాలేదురా, 2 నాళ్ళు ఆయరా, ఒంటికి రాగా దొడ్డికి రాగా, అమ్మా అని ఇట్లా అరుపుతాంటే వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకున్నారు బాగా, పానైనా అని చెప్పి తోలుకొని పోయినారు. అనంతపురం తోలకపోతే వాళ్ళు ఏమయ్యా అంటే ఇటు సంగతి అంటే 30,000 కట్టండి అన్నారంట. 30,000 కట్టి ఏం చేసినారో, ముడ్డిలో పైపు పెట్టినారు, ముక్కులో పైపు పెట్టినారు, పాసు పోసేకి ఇంతలా ఎందుకు కట్టి ఇచ్చినారు, అది నీళ్ళు పోసేకి. మరి పట్టకచ్చి ఇంటికాడ వేసినారు. మరి ఎప్పదెట్లుంది ఆయప్పదెట్లుంది. 6 మాటల ఆసుపత్రికి పోయి 7వ వెళ్ళిపోయినాడు ఈ బాలప్ప. ఇది అనుభవం, కథ కాదు, కాయిచి చెప్పేది కదా, అనుభవం నేను చూసినా కాబట్టి. మరి ఇప్పుడు పత్రిసారి ఇట్లా నాకు పరిచయమేనని నాకు ఈ మైక్ వచ్చింది చేతికి. లేకపోతే వాళ్ళు చెప్పింది వినేవాడిని, వాళ్ళు పెట్టింది తినేవాడిని. ఇప్పుడు పత్రిసారి అయినాక అనమట్టి రొంత అంటాడప్ప. ఇప్పుడు తినేది, ఇప్పుడు చెప్పిండేది తింటా, వాళ్ళు పెట్టింది తింటా, అనమంటే రొంత అంటాడా. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమిస్తారని చెప్పి మరి ధ్యానమూర్తులందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఇక్కడ బాహ్య సంపదలు, ఈ సంపదలు రకరకాలుగా ఉంటాయి మనకు. సంపదలు బాహ్య సంపదలు నరులకు బహువిధంబుల కలిగి ఉండేనేని, జ్ఞాన సంపద లేకున్నా అజ్ఞానవశముచే భవబంధబద్ధులై మోహ సాగరమందు మునుగుచు తేలుచు ముందుగతి కానరే మూర్ఖమతులై ఆశయనడి పాశమందున చిక్కి అభిమాన మమకారములు అభివృద్ధి చెంది తుదకు భయము దుఃఖములని బందికాలలో చిక్కి బాధపడుతుందురే, సద్బోధ వినలేరు కనలేరు, హీనమతులై చెడుదురిలను. అదే జ్ఞాన సంపద నరులకు కిందగలిగిన ఆశ మోహము రెండును అణిగిమణిగియుండు, భవబంధములు కూడా బద్దలగును, మమకారమే మాయని గుర్తెరింగి. ఏమి మాయం దాటాలంటే ఏం సామాన్యమా అంటాం మనం అందరం కూడా. మాయ అంటే ఇంతలా లేదంట, నాది నేను ఏంది నీది ఉంది, ఇది నీది కాదు, ఇది నీది కాదు అని గోపాలరెడ్డి గారు దీని గురించి బాగా అనర్గళంగా చెబుతారు. మరి నాది నేననే మమకారమే మాయని గుర్తెరింగి సంసార సాగరం బవలీల దాటి భద్రాత్ములగుదురు ఏ భయము లేక, యముడు వచ్చిన గాని వెరువకుండా ఎదురు నిల్వగలరు చింతింపరెప్పుడు సద్భక్తవరులో
ఈ ధ్యానమూర్తులు, భాగవతులు, భక్తులు, మరి భాగవతం చదివిన వాళ్ళంతా కూడా మరి భాగవతములు కూడా ఏను మృతుండనవుతున్నటంచు ఇంత భయంబు మనంబు లోపుల మానుము సంభవంబుగా మానవ కోట్లకు చావు నిత్యమవు కాన త్యజించి హరిపాదములు ఆశ్రయింపుమా ఇక కలగదు జన్మము నీకు దార్తిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యాలను భాగవతం చెప్తుంది. మరి కాబట్టి పుట్టిన ప్రతివాడు మరణించల్లప్ప మరి ఇట్లా చెప్తారు మహాత్ములో. ఇట్లా ఎందరో మనకు బోధ సజ్జన సాంగత్యం అంటారు చూడే. అవి ఇన్నెప్పుడు మరి రోంత బుర్రకెక్కుతుంది అంతేలేప్ప ఈ పొద్దు ఇంట్లో రేపు మంట్లో, ఈ పొద్దు ఇంట్లో రేపు మంట్లో అంటే అనడమేమో. మళ్ళీ ఇంటికి వస్తానే అది బా ఇది బా అని ఇప్పుడు చెప్తాను చూడు సారు కూడా. ఇంటికి పోతానే మళ్ళీ మన కథ మంది. ఎవరైతే రొంత బుర్రకెక్కించుకుంటే అంతే కదా ఇంతే కదా అని రొంత ఉంటారో, మరువకుండా ధ్యానం చేస్తారో, మాంసాహారం మాంతారో, వాళ్ళకి బాగా బుర్రకెక్కి బాగా హ్యాపీగా ఉంటారని చెప్పి మనకి ఇంకా మీకు అందరికీ ధ్యానమూర్తులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికేమంటే ఇట్లా పెట్టారు కాబట్టి. మరి ఇంకా ఏం చెప్తున్నారు కవులు మహాత్ములో, అది ఆ బుక్లో ఉందేమో నాకు చెప్తారు. విన్నారా మానవులారా, కనుగొన్నారా మహాత్ములారా, చూశారా సుజ్ఞానులారా, మాయగులోబడి మర్మము తెలియని మనిషి కథ, మాయగులోబడి ఈ మర్మమే తెలియని మనిషి కథ, అంతే తెలియని వింత కథ ఈ మనిషి కథ, అంతే తెలియని వింత కథ ఈ మనిషి కథ. ఆత్మకథ, జీవాత్మకథ, పరమాత్మకథ, అంద చందములు, ఆస్తులు పాస్తులు, అగ్రకులస్తుడవై ఉన్న, అధికారములో నీవున్న, కులసతి గుణవతిగా ఉన్న, బావమరుదులు బహుబంధువులున్న, అన్నదమ్ములు, ఆప్తులు, మిత్రులు, ఇల తల్లిదండ్రులు, అత్తమామలు, సుపుత్రులు నీ చుట్టూ ఉన్న, మంచి సుపుత్రులు నీ చుట్టూ ఉన్న, 10 లక్షలు నీ ప్రక్కనే ఉన్న, ప్రధానమంత్రి పదవిలో ఉన్న, ముఖ్యమంత్రివై మురియుచునున్న, రాష్ట్రపతివో గవర్నరు అయిన, ఎమ్మెల్యే పదవులు ఎలగబెట్టిన, ఎస్ఐలు ఎస్పీలు నీ ఎదురుగా ఉన్న, ఘనమైన గన్మెన్లు ఉన్న, భారీగా భవంతులున్న, పలు రకాలుగా ఫ్యాక్టరీలున్న, కోట్ల విలువతో ఫ్లాట్లు ఉన్న, వైద్య బృందములు వరుసగా ఉన్న, 10ల సంఖ్యలో పనివారున్న, 100ల సంఖ్యలో వాహనాలున్నా. ఇప్పుడు ఎంతమందికో కొన్ని ఎంచలేకున్నాయట మరి 100ల సంఖ్యలో వాహనాలున్నా ఇందరు ఉన్నారు. ఇది అంతా నాదని నీవనుకున్నా. యాక్టర్లైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, జడ్జీలైనా, కడకు భక్తులు కలిగిన బాబాలైనా, గుర్తింపున్న గూండాలైనా, ముట్టుకొని చూడడం ఎవరు ఊరంతా గడగడలాడాలి నా ఏటు ముట్టుకొని చూడడం అని అంటారు. అలాంటి అట్ట వాళ్ళు తగ్గిపోయినారు చాలా మంది, ఇప్పుడు మనకి లేరు. మరి గుర్తింపున్న గుండాలైన, సాధువులు సజ్జనులు సామాన్యులైన, సాధువులు సజ్జనులు సామాన్యులు, మరి ప్లాట్ఫామ్ మీద పండుకుంటారు కప్పుకుండే సాధువులు సజ్జనులు సామాన్యులైన, చిత్రగుప్తుని చిట్టా మేరకు శివుడు పంపితే యముడు పిలిస్తే వెళ్ళక తప్పదు, ముందస్తు బేలుకో దరఖాస్తులుండవు, అర్జీ రాసే అధికారం ఉండదు, మా వాడు అల్లుడు అమెరికాలో ఉన్నాడు, కొడుకు సింగపూర్లో ఉన్నాడు, మనవడు మలేషియాలో ఉన్నాడు, వాళ్ళు వచ్చిన కొత్త పప్పు అని మాటలు కూడా ఉండవు. ఎందరూ ఉన్నా ఏడ్చేవారే, కాటి వరకు వచ్చేవారే, కన్నీళ్లతో విని తిరిగేవారే, ఇక చలవరాతితో సమాధి కట్టి సంతర్పణలు చేసేవారే, నీ అంట వచ్చేవారు ఒక్కరుండరు, సకల సంపదలో నిన్ను సంరక్షింపవు, వస్తావు ఉత్త చేతల, పోతావు రిత్త చేతల, నాది నేనని నటన చేసిన నరుని బ్రతుకు ఒక నాటకం పని, భూమిలో ఇది ఒక బూటకం పని, నిత్యము జరిగే సత్యం ఇది అని తెలిసి ఈ మనిషి మైమరచి సత్యము మరచి సతమతమవుచు వెతలు చెందుచు ఏడుస్తున్నాడు. ఎందుకని? ఆ ఏడుపు మానే సూత్రము తెలిపిన మన సుభాషపత్రిని చూడండి. మానవ మాతృడు కాడండి, మౌనములోనే మహిమను గన్న యోగీశ్వరుడని ఎరుగండి. ఏ మతముల మనిషి కాడండి, జాగరూకుడై ధ్యానము చేసిన జగదీశ్వరుడని తెలియండి. భవబంధములను ఛేదించి బ్రహ్మ భావములు తానుండి బ్రహ్మర్షి అని బిరుదు పొందిన పరమ పావనుడే మన పత్రిజీ మాటలు పరమ సత్యమని తెలియండి. మరొక ధ్యానము చేయండి, మాంసాహారం మానండి, తల్లిదండ్రులను సేవించండి, అత్తమామలను ఆదరించండి, అన్ని జీవులను ప్రేమించండి, ఆనందంగా జీవించండి అని మహాత్ములు ఎందరో మనకు చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఉపమానం చెప్పాలంటే ఎన్నో మీకు అందరికీ తెలుసు. పరిటాల రవి అంటే మన అందరికీ తెలుసు కదా. మరి పట్ట పగులు పబ్లిక్ మీటింగ్లో గన్మెన్లు ఉంటారంట, ఆయప్ప చూడకుండా వీళ్ళు చూస్తూ అంటారంట. మరి పట్ట పగులు పబ్లిక్ మీటింగ్లో మరి శివుని చిట్టా పేరు వస్తానే శివుడు, నాయనా రవి నువ్వు అయిపోయిండే పని అయిందప్ప నువ్వు వెళ్ళిపోప్ప అంటే యముడు రమ్మన్నాడు, శివుడు పొమ్మన్నాడు. చిటానో పటానో పోయినా మనకు అంటే ఉపమానం చెప్పేకే మీ అందరికీ తెలుసు. మరి ఇట్లా చూస్తే ప్రతిపక్షము, ఇట్లా చూస్తే పాలకపక్షము. ఏం బాబు నువ్వు నవ్వలేవు, నవ్వేళ్ళని చూసి ఓర్చుకోలేవు అని మన రాజశేఖర రెడ్డి గారు. కిందంటే యాక్సిడెంటే, పైన యాక్సిడెంటా? మరయ్యా రెడ్డి గారు నువ్వు వచ్చిండే పని అయిపోయింది, నువ్వు రాప్ప అన్నాడు.
తునాతునకలు. ఏమో శివుడు తెచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తెచ్చినాడా పోతే కొండపోయినాడా? ఇంకా ఆయమ్మ జైలు తప్ప ఆయమ్మది చెప్తారని ఆయన ఇట్లా వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు బంగారు చెప్పులు బంగారు గొడుగు ఏంటో చాలా ధనమంట ఆయమ్మదే. మరి ఆయమ్మకి ఏం చెప్పినారు? వైద్య బృందములు వరుసగా ఉన్నాన్నాం కదా, వైద్య బృందాలు వరుసగా ఉన్నాయంట. ఎక్కడి నుండి? అమెరికా నుండి వచ్చానంట. కన్నోడు ముక్కోడు మూతోడు ముడ్డోడు కిడ్నీలోడు బట్నీలోడు అంతా చుట్టూరు ఉండాలంట. వైద్య బృందములు వరుసగా ఉన్నా. అమ్మా లలితమ్మ నువ్వు వచ్చిండే పని రామ్మ అంటే చుట్టూరు వైద్యులు పరిచయం చేస్తుంటారు. ఎట్లా పోయింది? ఎవరికి కాని రాకుండా పోయింది. ఇవన్నీ కదా. మరి ఆయమ్మకి ఎవరు? ఇందిరాగాంధీకి బుల్లెట్ ట్రూప్ అంట. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. రాజీవ్ గాంధీకి ఇట్లా. మరణము వచ్చిన వేలను ధర దూరిన జలది చొచ్చిటి ఆగేనేనని మరీ మింటికి ఎగసిపోయిన పరమాయువు నిల్పవశమే బ్రహ్మజ్ఞానని భాగవతం చెప్తుంది. మరి ఇట్లా వచ్చిందనుకో ఎట్టొస్తుందో వస్తుందంట. ఎవరికి తెల్లకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మనకు ఉపమానం. అబ్దుల్ కలాం ఉన్నాడు చూడే, మహానుభావుడు. ఎందుకంటే ఇక అందరికీ తెలిసే విషయమో ఏమంటే నేను అట్లా అంటాను స్వామి, మళ్ళీ ఎవరిది ఏంది ఇట్లా అంటాను అనుకోద్దండి దయచేసి. ఎవరైనా నాదే రాజ్యంగా అని ఏం చెప్పే కాదు. మా కుర్చీ మీద కూర్చోనంటే పుల్లాటి బాగా అట్లా చెప్ప మరణం వచ్చిన వీళ్ళను ధర దూరినా జలజొచ్చి ఆగినైనా మరీ మింటికి ఎగసిపోయినా పరమాయువు నిల్పవశమే బ్రహ్మజ్ఞానని భాగవతం చెప్తుంది. మరి అబ్దుల్ కలాం ఉన్నాడు చూడు, ఆయన ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయినాడు. ఏమాత్రం నిస్వార్థంగా సేవ చేశాడు భారతదేశానికి. అబ్దుల్ కలాం అంటారా, అణుబాంబును కనిపెట్టిన అపరమేధావంటారా, చిన్నపిల్లలు చూచినప్పుడు చిరునవ్వులు నవ్వురా, నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాడురా, అచ్చమైన భారతీయుడు అబ్దుల్ కలాం రా అని చెప్పచ్చు. మరి అట్లావాడు కూడా మరి శేష జీవితము ఎందుకు ఇంకా కొంతమందికి చెప్దామని చెప్పి ఇట్లా స్కూల్లోకి పోయి ఇట్లా మాట్లాడుతాడంట. మాట్లాడుతుంటే మరి అట్లా వాలినాడు. దాని ఏమంటారు? గుండె హార్ట్ బేల్. 50 ఏళ్ళు అక్కడ నుండి బేల్ వచ్చి ఈ బేళ్ళన్నీ ఇంకా ఉండాల్సింది. ఇక్కడికి రాచా అక్కడ కూర్చోండి వాళ్ళు ఎవరికైనా అది టైం వస్తే చెప్పి అట్లా మహానుభావులు ఇదంతా సత్యమని తెలిసి ఈ మనిషి మైమరచి సత్యము మరచి సతమతమవుచూ వ్యతలు చెందుతూ ఏడుస్తున్నాడు. ఎందుకని? ఆ ఏడుపు మానే సూత్రం ఉందంటప్ప. మరి ధ్యానులందరికీ తెలిసి ఉంటుందంటప్ప. మరి కాబట్టి మరి ఎందరో ఇట్లా చెప్తున్నారు. మరి ఇక్కడ ధ్యానాన్ని గురించి మీ అందరికీ తెలుసు. అయినా శాకాహారాన్ని గురించి 2 మాటలు ఎక్కడైనా నువ్వు చెప్పు పుల్లారెడ్డి పత్రిసారు మాటలు కాదనకుండా మరి ఇక్కడున్న ఈ పుణ్యాత్ములకు విన్నపం ఇదిగోండి. అంటే మీరంతా పుణ్యాత్ములై మరి ఈ కొట్టాల గ్రామంలో కలికిరి కొట్టాల గ్రామంలో జేతవనంలోకి వచ్చినామంటే మన జన్మ తరించిండుకొని ఇక్కడ వచ్చినాం. లేకపోతే ఎట్లొచ్చుమే? నాకు అవ్వదు, నేను మొన్నాడైతే వస్తా, ఇది ఎన్నో ఉంది అదే ఉందండి అంటే రాలేరంట. అందరూ రాలేరు వీటికి. ఎంతో ఎన్ని జన్మల పుణ్యఫలంతో మరి జేతవనంకు వచ్చాము. కాబట్టి జేతవనమునకు జేజేలు, జగద్గురువులకు జేజేలు, మన ప్రభాకరయ్యకు సుధాకరయ్యకు జేజేలు, మరి వంట మాస్టర్లకు జేజేలు. అంటే వంట లేకుండా మనం లేస్తాను ఇప్పుడు రెడీ అంటా. చూడు ఎట్టుంది కథ, ఎంతమంది పోయినా సరే. వాస్తవంగా నా మనసులో మాట పత్రిసారు మరి కర్తాల ఎట్లుండే అన్నాడు పద్దన. అంటే ఏమని చెప్పే స్వామి కర్తాలు ఎట్లుండే అంటే 3 లోకాలు అంటారు. లోకాలోకాల నేను లోకేశా, నీవు లేని లోకము గలదే, నువ్వే ఏమని చెప్పాల నేను. 3 లోకాలు ఉంటాయంట. పద్దన్నే సత్యలోకం మెడిటేషన్ ఏం నిశ్శబ్దంగా. మళ్ళా పోతాం కడుపు నిండితే కైలాసం రా అంటారు పెద్దోళ్ళు. కైలాసం లేకపోతాం చూడు. కైలాసంలో తట్ట తీసుకొని వచ్చారు రకరకాలు. అప్పుడే అట్ట అంటానే దండిగా పడింది నాకు. పద్దన లోడు ఇంకా 2 తట్ట సల్లిడిచి కొట్టినా. ఇంకేం చేయాలా? ఆడు పిల్లోడు ఎవరు ఉంటే రోన్ తీసుకోరంటే అయ్యో నాకు చేసేది సై వాంచాడారు. కడుపు నిండితే కైలాసం లేకపోతానే మళ్ళీ ఇంద్రలోకం. చూడు ఎట్లుంది ఇప్పుడు. డ్యాన్సులో సప్తరుసులు కూర్చుంటారు, అష్టదిక్పతులు ఉంటారు, మరి డ్యాన్స్ ప్రోగ్రాములు కోలన్నాటలు ఇవన్నీ. మరి 3 లోకాలు తెచ్చి పెట్టినావు స్వామి భూలోకంలోకి. నేనంటే ఆ లోకాలు చూడలేము మనము. ఇప్పుడు ఈడ కానీ కర్తాల్లో కానీ 3 లోకాలు తెచ్చి పెట్టినాడు ఇక్కడ. ఏందో విమానం వస్తుంది. విమానం ఎక్కుదామని నా విమానం పోయింది. ఒక భార్య ఏం జరిగిందంటే మా పిల్లలంతా కర్తాలకు కడపకి పోయి హైదరాబాద్కి విమానంలో పోదాం, అద్దో పైన చూడకుండా విమానంలోకి పోదాము అని విమానంలో పోదామని చెప్పి ప్లాన్ వేసినాడు. మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన. సరేలేప్ప అన్నాము. అంటే నాకెవరో పాపం ఆయన పుణ్యాత్ముడు, ఆ పెద్ద ఆయన ఈ ఊరే కదా, ఆ పెద్ద ఆయనకు నా డబ్బులు పెట్టి తీసుకోండి అని డబ్బులు ఇచ్చిపోయినాడు టీబీలోని చేతికి. ఆయన అన్నాడు, నేను అన్నాడు హిందూపురంలో ఉండాను నేను అప్పుడు. అయ్యా పెద్ద ఆయన నీదేందో ఫోటో పెట్టు అన్నారు.
అంటే అది ఆధార్ కార్డు పెట్టమన్నాడు. పెట్టినా. ఇక్కడంతా టికెట్ ఏం బుక్ చేసినాడు. మరి కడపకు వచ్చినావు. కడపకు వచ్చి దాంట్లోకి పంపించినారు, విమానం దాంట్లోకి. అది ఎప్పుడు చూసిండే, నేను ఆశ్రమం కూడా చూసిన సార్, ఉన్నమాట చెప్తాడా. అంతా జిట్టి తీసినట్టు ఇట్లా వారికి తిప్పేవాడు. మంచాలకు నిలబెట్టినాడు, ఇట్లా అందరినీ ఇట్లా దాంతో బ్యాట్ దాంతో ఇటు తీస్తాడు. ఎవరైడు జిట్టి తీస్తాడు అన్నా. అంత బాగా జిట్టి తీసా, బ్యాగులన్నీ దాంట్లో పెట్టి లోపలికి బాయా. నా దాంట్లో ఏందో ఒకటి ఈ పిల్లోడు పెరిమిటి బీగించే ఇచ్చినాడు నాకు ఒకటి. కి అనిందంటది. అయ్యా దీంట్లో ఏందో ఉంది అన్నాడు. ఏందుంటుంది స్వామి, నేనేం ఏం సాధు ఏందుంటుందా అంటే, అయ్యా నీ బ్యాగులో ఏందో ఉందంటాడు. తెచ్చినాము. జిప్పులు తీస్తాడు, గుడ్డలు తీస్తాడు, అన్నీ తీస్తాడు. నా ముందర అన్ని తీసి పక్కేస్తాడు. ఏందో ఉంది అంటాడు. ఇంకా నేను చచ్చి కంపం పట్టి దిక్కుతులకి ఏంది స్వామి, ఇదేంది మానవరు వరకు బస్సుకు పోయింటి పోదుము, ట్రైన్కి పోయిన పోదుము, ఉత్తసిత్వాన్ని పట్టుకొని ఏందో ఉంది అంటాడు. ఇదెక్కడ న్యాయం రా, ఇది ఏమి మానేశ్వరం రా, ఇది అన్నా అంటే ఈడు లేదని ఏందో ఉంటుంది చూడంటాడు ఈడు. మరి పోయి ఇంకో జిప్పు తీసా దాంట్లో బిగించే ఉండే. ఇదేలే పెద్దన సంతకం చేయనే. సంతకం చేర్చిమే లోపలికి పంపించిరే. ఆడ కాపీ అంటే 40 రూపాయలంట. కాపీ తాగుదామన్నారు ఈడు. 40 అంటే ఒక 40 మందికి అయితే స్వామి వద్దులేరా అన్నా నేను. మరి అట్లా ఉంటుంది ఇవాళ చూసినావా. మరి ఆటికి ఎట్లా వాళ్ళు వచ్చినారు, ధ్యానం చేసే వాళ్ళు ఒక్కరు రాలేంత, విమానం ఎక్కితే బాగా తమాసగా చూడాలనే వాళ్ళు వచ్చినారు. ఆ విమానం మిస్ అయింది, అప్పుడు రాలేదంట. ఆ విమానం ఏం చేశారు, 5 గంటలకు వచ్చింది, 2 గంటలకు అని చెప్పి 5 గంటలకు వచ్చింది, 5 గంటలకు వచ్చింది అండి. 5 గంటలకిలే 6 గంటలకిలే మళ్ళీ వచ్చి అయ్యా రానంట మీరు పోండి అన్నారు. ఈ అలకాడ ఎక్కడ పోయేది అని ఒక ఇప్పుడు నీళ్ళకి మాట్లాడుతుంటే, మరి ఏం చేసేది అయ్యా, ఇప్పుడు ధర్మానం తాడిపత్రి బస్సు వేసింటారు, అది ఎందుకు ట్రబుల్ వచ్చి రాదు, వేరే బస్సుకు పోతారు కదా, మరి విజయవాడ ఎక్కండి, విజయవాడ బస్సు విజయవాడ వచ్చింది ఎక్కుపోండి అంటాడు. ఇంక విజయవాడ కట్ట 2 చెప్పట్లు అండి. మళ్ళీ పోతే నేను గడ్డకు వచ్చి నేను జమ్మంగా విమానం ఎక్కుతా అని డబ్బా కొట్టొద్దు కదా, నామానం బాయ్ కదరా విమానం ఎక్కకుండా అని చెప్పి విమానం ఎక్కుతానని వచ్చి నామానం బాయ్ అని చెప్పి అంటే మరి ఆడ సూచనగా ఒక మాట అన్నా. వాళ్ళు ఏమన్నా అనుకోనిలే, వీళ్ళంతా ధ్యానం చేసే వాళ్ళు వచ్చింటే విమానం ఖచ్చితంగా మిస్ కాదప్ప, వీళ్ళంతా విమానం ఎక్కాలని వచ్చిన వాళ్ళే చూడు వాస్తవంగా. అంతా ధ్యానమూర్తులు వచ్చింటే విమానం మిస్సే కదా పొద్దు. నేను చెప్పే ఇద్దరికి విమానం ఆడవుతుంది, వాళ్ళంతా డబ్బా. కాబట్టి ఏదన్నా కానీ సత్యానికి అంత పవర్ ఉంటుందట. కాబట్టి ఇదంతా ఇక్కడున్న ఈ పుణ్యాత్ములకు విన్నపం ఇదిగోండి. పుణ్యాత్ములై మనమంతా ఈ చేతవనానికి వచ్చి మరి 3 రోజులు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడున్న ఈ పుణ్యాత్ములకు విన్నపం ఇదిగోండి, మా విన్నపం ఇదిగోండి. ధ్యానము చేయండి, జన్మ ధన్యమగునులేండి. ధ్యానము చేసి ఎందరెందరో ధన్యజీవులై ధరణిలు నిలిచి పూజలందిరండి, పుణ్యాత్ములైన రండి. ధ్యానము నేర్పేటందుకు మనకు ధ్యాన కేంద్రం ఉంది, పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. ధ్యానము చేసే పద్ధతులు ఇక్కడ బోధపరుతురండి, మన అందరినీ బాగుపరుతురండి. నియమము తప్పక ధ్యానము చేసిన అశాంతి ఆమడ దూరముండునండి, ప్రశాంతి పరుగున వచ్చి చేరునండి. ఆరోగ్య భాగ్యము అండబాయదండి, అనారోగ్యము దరికి చేరదండి. ఆనందము ఎడబాయకుండా మన వద్ద నుండునండి. ధ్యానము చేయండి, జన్మ ధన్యమగునులేండి. నిర్మల మతితో ధ్యానము చేసిన నీవెవరో నీకు నిజం తెలియనండి. ఆత్మ నేనని దేహము కాదని మోహముడుగునండి. ఆత్మ అంతటా నిండియుండును అంతరించబోదు. చచ్చేదెప్పుడు దేహమేను ఈ సంగతి నిజమండి. చినిగిన గుడ్డల ఇడిచి ఎట్లునవ సేల్వలు కట్టెదమో అటులే చినిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి క్రొత్త దేహాల ధరించుట క్రొత్తది కాదండి. ఆత్మ చావదని, అగ్ని కాలదని, నీరు తడపదని, గాలి ఆర్పదని గీతావాక్యమండి. మన గోపాలకృష్ణ గారు, గోపాల్ రెడ్డి గారు దాని గురించి నేనంతా ఆయన చెప్పినట్టు కొంత కాపీ కొట్టుకుండా అంతే. మరి వాస్తవంగా ఆత్మ చావదని, అగ్ని కాలదని, నీరు తడపదని, గాలి ఆర్పదని గీతావాక్యం అండి. ధ్యానము చేయండి, జన్మ ధన్యమగునులేండి. ఇక్కడ ఒక మాట చెప్తారన్నమాట, మనశ్శాంతిని కోరేవారు మాంసాహారం మానండి అన్నామనుకో, దానికి దీనికి సంబంధం ఏమప్పా? మాకు ఈ ధ్యానం కాటి పోతే వాళ్ళు చెప్పేది కళ్ళు మూసుకొని కూర్చోమంటారు, మాంసం తినద్దు అంటారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం కానొచ్చు, మేము చేసిండే తప్పులు కానొస్తాయి. ఇంకా మళ్ళీ మటన్ తినద్దు అంటారు. ఇదేనా వాళ్ళు చెప్పేదని కొంతమంది బిరుగా చెప్పినట్టు వాళ్ళు ఉరివే రాకుండా పోయేటట్టు ఉన్నారు. అంటే వాళ్ళకి ముందు జన్మ సంస్కారం ఉంటే వచ్చారు. మడంతా కురవోళ్ళే ఒక సాట
వాళ్ళు ధ్యానంలోకి వచ్చి సరేలని చెప్పి మటన్ మానుకోండి సన్నివేశాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే నేను మనశ్శాంతిగా ఉండాలనుకుంటే మాంసం మానండి అన్నారు. లేదంటే మాంసం తింటాను కానీ మరవకుండా ధ్యానం అన్నా చేయండి అని. అంటే ఈ రెండు దానికి లింకు. బాగా ధ్యానం చేసినావు అనుకో అది లేకుండా పోతుంది, అది లేకుండా ఇది బాగా కుదురుతుంది. ఈ రెండు మహాత్ములు అనుభవజ్ఞులు చెప్పే మాటలు. అందుకని మనశ్శాంతిని కోరేవారు మాంసాహారం మానండి, మద్యము సేవించద్దండి, మటకాజూదం మరువండి, మరి ఆశకు హద్దులు లేవండి, ఆశను అదుపులో ఉంచండి, ఎవరిలో శాంతిని పొందండి. మరి శాంతి అంటే ఆడ ఓం శాంతి శాంతి అని మాకు కర్పూరం పిల్ల కట్టించే మరి తెస్తారు గుడికాడ పూజారప్ప. మనం పోతాం కదా, పోతేనే అప్పుడు భార్యాభర్త సమేతంగా పోతారు. పోయి టెంకాయ కొట్టి మరి ఆయన స్వామికి నైవేద్యం తీసుకుపోయినది పెట్టి మరి కర్పూరం బిల్ల పెట్టి ఓం శాంతి శాంతి అని తిప్పి గడ్డకు తీసుకొస్తాడు. గడ్డకు తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా కళ్ళకు కొత్తుకుంటారు. కళ్ళకు కొత్తుకుంటే ఆయప్ప మనసులో ఏముంటుంది, అందరూ ఇట్లా అనుకునే వాళ్ళే, ఒకడు దాంట్లోకి వేయలే. ఈ అప్పకి పుట్టుకునేది సరిపోతుంది, చిల్లర ఉందా లేదా అని. మరి శాంతి వచ్చింది ఆడా? నేను చెప్పే మాటలు కాదు, మీరు అనుభవజ్ఞులు చెప్పిన మాటలో. మరి ఇట్లా ఎంతదో మనశ్శాంతి కావాలంటే మీ ఎంతకు మీరు తెచ్చుకోవాలప్పా. మరి ఆడ మళ్ళీ ఆడేం చెప్తాడా అప్ప, మీరు మీ గోత్రం చెప్పప్ప, మీ పిల్లల పేరు చెప్పప్ప అని ఇంక వరుస పెడతా అంటాడు ఆడ. ఒక ఆయన ముసలాయం వచ్చింది, చిన్న పాప పేరు లలిత, ఇంకో పాప పేరు ఈ వంతలు పట్టినారు. పాపం ఆయన పట్టినాడు. నేను పోయిన సమయానికి స్వామి ఆ పిల్లోళ్ళ పేర్లు పెద్దోళ్ళ పేర్లు అంతా అయిపోకు లోపల ఉండే అయిపో తెలుస్తాయిలేపా, నువ్వు ఇడిచిపెట్టు స్వామి, ఈ అమ్మ ముసలాంని ఇడిచం పెడతా ఊరగా అంటే ఎవరయ్యా అనే. ఎవరైతే నేను స్వామి ఇంకా మంచి తలప చెప్తా తట్టుకోపని దిగిరుకుంటాను పాపము. అంటే కుటుంబ సభ్యుల పేర్లు అంతా చెప్పన్నాడు. కొడుకు పేరు కాలి పేరు చెప్పింది, మనమల్లు మనవరాళ్ళ పేర్లు ఇగితా బగితా ఏంటో ఇప్పుడు ఎన్ని పేర్లు కూడా చాలా అవి పెట్టుకుంటారు. ఈ ముసలిళ్ళకి రావు. ఇంకా స్వామి సాలి స్వామి అయిపోక అన్నీ తెలుసులు, ఎక్కడి నుండి గోత్రము తెలుసు, అన్నీ తెలుసు. కానీ అయిపోకు మీరు పూజారప్ప అంటే సరే 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 చెప్తారు, వాళ్ళది శాస్త్రం, అది తప్పని కాదు. మరి అట్లా ఉండాలి మనకు. అందుకని ఎవరైతే మనశ్శాంతి కోరుకోవాలనే వాళ్ళు మాంసాహారం మానండి, మద్యం సేవించద్దండి, మటకాజూదం మరువండి, మరి ఆశకు హద్దులు లేవండి, ఆశను అదుపులో ఉంచండి, ఎవరిలో శాంతిని పొందండి. మరి ఆశను అదుపులో ఉంచాలంటే తృప్తించందని మనజుడు సప్తద్వీపంబు ఏలిన చక్కంబడునే అని భాగవతంలో కూడా మన గోపాలరెడ్డి గారు అట్లాంటివన్నీ బాగా చెప్తారు మహాత్ములు. వాళ్ళ దగ్గర రెండు తీసుకొని ఆడ ఒకటే. మరి వ్యాప్తించందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 అంచున్ తృప్తించందని మనజుడు సప్తద్వీపంబు ఏలిన చక్కంబడునే అని భాగవతం. సప్తద్వీపాలు వెళ్తాన్నా మళ్ళీ ఇంకో ద్వీపం వెళ్తామనంట. మరి ఇప్పుడు ఊర్లో ప్రెసిడెంట్ అవుతామా అనుకుంటాడు ముందు. ఊర్లో ప్రెసిడెంట్ అయితేనే మళ్ళీ మండల ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. మండల ప్రెసిడెంట్ కావాలని మళ్ళీ పైకి అట్లా ఆశకి అంత ముందా. మరి డబ్బులు కూడా ఇప్పుడు పడుతుందంట అంటే పెన్నాని పేరుతో కొడుకు పేరుతో 5 ఎకరాల లోపల ఉంటే పడుతుందంట. ఇట్లా మనం ఆశ. మరి ఇప్పుడు పెన్నాని పేరుతో మీ నాయన దగ్గర అంటే చేపిమ్మంటామని అప్పుడు తిడతా అండి. ఇప్పుడు లఘుగా చేపిస్తాంటారు పిల్లలకు పెద్దోళ్ళకు, బాగా మంచి లఘుగా చేపిస్తాను ఇక్కడ. అప్పుడు మేము పిల్లాడికి మేము ఉన్నప్పుడు వాన మాడం పట్టిందంటే వర్షం వస్తాండే. ఇప్పుడు మొత్తం మీద నెత్తిన పడదానికి రాకుండా అంటే ఇక్కడ ఏమంటారు, ఇట్ట వచ్చారు ఇట్ట వచ్చిన తాటికి మీకల్లా వర్షం పడి ఫలమైందా అని అన్నారు. మీకల్లా పడిందా? ఏంది పడింది? బ్యాంకులో. మీకల్లా పడిందా? మీకల్లా వాన పడింది అడిగే వాళ్ళు తక్కువైతున్నారు ఇప్పుడు. ఏమి కాలం అంటే ఆశ పాపజాతి అన్నిటికంటేను, ఆశ చేత ఎతులు మోసపోరే. గడ్డాలు పెంచుకునే వాళ్ళు కూడా లేచి మోసపోయినట్టు ఆశ పుడితే. ఆశ చేత ఎతులు మోసపోరే, నీటిలోన మీన ఎర్రమాంసం ఆశించి గాలమందు చిక్కి కూలిపోదా, ఆశ చేత మనుషుడు ఆ రీతి చెడిపోవు. మరి అట్లా చెప్పినారు కాబట్టి కైలాసపురంలోకి పోదాము, మళ్ళీ దీంట్లోకి వద్దాం. కాబట్టి దయచేసి మళ్ళా దీని ధ్యానాన్ని గురించి 2 మాటలు, మాంసాహారం గురించి మళ్ళీ చెప్పుకుందాం కావాలంటే. సరే పుల్లారెడ్డి గట్టిగా చెప్పట్లు కొడదాం. మనశ్శాంతిని కోరేవారు మాంసాహారం మానండి అని తర్వాత అంతలేకి మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాంలు ఉన్నాయని చెప్పినారు కదా. మరి దానికి దీనికి ఏమి సంబంధం అంటే మనం తినే ఆహారం మరి ఎక్కడ పోయేది అక్కడ రక్తానికి, ఎముకలకు, చర్మానికి ఎక్కడ పోయి ఇంకా వేస్ట్ వెనక్కి వస్తుంది. సూక్ష్మైంది మనసుకు పోతుందని చెప్తారు పెద్దలు. మరి నా మనసు బాగలేదు అంటారు. నువ్వు తినండి ఆహారం అట్టుడు నీ మనసు బాగలేదురా అని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి మరి మీరేం బాగా చెప్తారబ్బా, మరి ఊర్లో పెద్దమ్మని ఇంటికి పెట్టిండి అదే
చిన్నమ్మనేంటికి పెట్టింది అదే. మాకు ముత్యాలమ్మ ముఖ్యము, మా నాయన 3 కొడతాండే, నేను ఒకటన్నా కొట్టుకుంటే ఎట్లా అని ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి మాకు. అయ్యా ముత్యాలమ్మని చేసినారు, మరి వేమన ఏం చెప్తాడు? అమ్మ తినగబోన ఆగునా ఇశ్వంబు, అమ్మ తినేటటువంటి ఇశ్వం ఆగుతుందనైనా అమ్మ మీద చెప్పి మీరు తినే ప్లాన్ వేసినారా అని చెప్పి వేమన చెప్పేవాడు. మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా అహింసో పరమో ధర్మ, మరి అహింసో పరమో ధర్మ అంటే మరి గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధాన్ని పట్టుకొని మనకు స్వతంత్రం మీద ఇచ్చినాడు. మరి ఇట్లా ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి ఇట్లా ఎందుకప్ప ఇట్లా పెట్టినారంటే, మరి అమ్మవారి జాతర అంట, మమ్ము చంప వేడుకంట, ఈ మహిళ ఇది శాస్త్రం అంట, ఆసాదు వారాలంట, వాడు చెప్పింది వేదం అంట, గ్రామం అంతా వినాలంట, తిట్టినా ఊరకుండాలంట. ఇది ఎక్కడ న్యాయం అంట? బండారు మా పైన జల్లి బడతనొకడు చేతపట్టి బలిబలి కోబలి అని బజారు బజారు మమ్ము తిప్పి అమ్మ దగ్గరికి ఎడ్చకెళ్ళి సూర్యుల వలె మమ్ము నరుకుతారే, మాకు ఎంత కడుపు అంటానే ఆ మూగజీవాలు రోదన చేస్తాయంట. మరి మనము పల్లెల్లో చూస్తూ ఉంటాం, ఓ పొట్టిని బాగా మేపుతారు, ఉలవలు కందులు పెట్టి దాన్ని మేపితే దానిపైన ఒకటి బొచ్చు బాగా తెల్లగా వస్తుంది. వస్తాను ఈ బంధువులంతా పోయి బా లడ్డా కట్టుండదు రెబ్బుర దీని అంటాడు వాడు. అంటే అలవాటు అయ్యారు కాబట్టి, అంటే ఊరు మామ రేపు పత్రికలు కొట్టించినా రేపు మీరంతా రాని మామ అని చెప్తారు. మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా చూసిండ అనుభవాలు. మరి దాన్ని తోసుకొని బాగా పెద్దమ్మ కాటికి పూలు పట్టి బాగా పూలు కట్టి బండారు పెట్టి మరి డ్రమ్స్ కొట్టుకుంటూ తోలుకొని పోతాంటే అది అనుకుంటుందంట, ఆహా ఏమప్పా మా యజమాని బుద్ధి ఇంత వెరైటీ పెళ్లి కొడుకుని తోలపండి తోలపోతున్నాడో, చంపుతారని దానికి తెలుదు. మరి ఇక్కడ అడుగు వేసుకుంటూ పోతుంది, అది కూడా బాగా మేపింటాడు యజమానికి. అడుగు వేసుకుంటూ పోతే ఆడేం చేస్తారో కానీ మీరు అందరూ చూసింటారు. అంటే మనకి ఇంకా ఈ మాంసాహారం మీద ఎక్కువ లేకుండా చెప్పే పత్రి సార్ ఇది బాగా చెప్పినాయన అన్నాడు కాబట్టి ఆయన గురువాజ్ఞ మేరకుండా మళ్ళీ 2 మాటలు అంతే. మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి అన్నీ చేసుకుందాం. మరి పోతే తోలపోతారు. తోలపోయిన తర్వాత ఆడ మెడ గట్టిగా తాడు తిరగకుండా ఒకటి పట్టుకుంటాడు, ఇట్లా ఎనిక్కాళ్ళు ఒకటి గట్టిగా పట్టుకుంటాడు. ఈ యజమాని గమనించినారా? యజమాని ఏమంటాడు? పొట్లి యజమాని, వరనైనా వాడు ఎంత తాగినాడంటే తాగినాడు, వాడు ఆటికంటే ఆటికి నరుకుతాడు, గోడల కాటికి నరికితే రేసి అదే చర్మం రేటు పోదురా వాడిని చూసుకొని నరకమని అంటాడు. అంటే అప్పుడు చర్మం పోతుందని ఏడిసేవాడు అమ్మాయి అంత తింటి ఈడు కొడతాడా? ఉత్త నగిలి. ఈ మంతులకు బాగా తెలివైన వాళ్ళు. మరి వాస్తవంగా చెప్పాలంటే అడిపోయి సరే లేప చెప్పినాను మామ చెప్పినాలి అంటే అదే బాగంటారు నరుకంటాడు. నరుకుతాడంటే బాగా వేసుకొని నీసి నరుకుతాని గోడల కాడికి తెగిపోతుంది. తెగిపోతే నేను చెప్పలా నా కొడుక వాడు పాయిపో శర్మ మూరడు బా అంటే ఇక్కడ ఇది మాంసము పోతుందని పెద్ద బాధ ఈయనకి. పాయిపో అని చెప్పి ఇంక పోయినా అంటే దానికి ఇట్లా తనకలాడుతూ ఉంటుంది, 4 కాళ్ళతో తనకలాడుతా అంటే ఈ అప్ప వీరుని తిన్నపోయి దాని మీద ఇట్లా తొక్కొని ఒక కాలు కోస్తాడు, ఒక కాలు కోసి నోట్లో పెడతాడు. నోట్లో పెట్టి నీళ్లు పోసి ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుంటే అది ముక్కులు అట్టడం తట్లేగెత్తే నాకు వరం ఇచ్చారా, నువ్వు పోదురా నాకు వరం ఇచ్చా, దానికి నరాలకి పెక్కిపోతా అంటే ఇలాగ వరాలంట. ఏమని చెప్పాలి ఈ మనుషులు అని చెప్పి మరి ఎంతమంది ఇట్లా మనం చూస్తాండాం. మరి కాబట్టి మరి అట్టాడు చేయకుండా భూమిలోన పుట్టుకుచూ నేను చెప్పే మాటలు కాదు, ఎన్ని మహాత్ములు ఎందరో మలయాళ స్వామి దీని గురించి అహింసను గురించి ఎంత బాగా చెప్పినాడు. ఇట్లా మహాత్ములందరూ చెప్పి మనం ఇప్పుడు ఈ పత్రి సారు మనకు తోడైనాలు ఉంటే ఇప్పుడు నేను కూడా మరి నాకు కూడా 3 కొడుకులు, వరా నాయనా నేను ప్రచారానికి పోతుంటే మీరంతా అది మళ్ళా చెప్తా ఆ సబ్జెక్ట్ రోజుసేపు అది మళ్ళా. మరి ఇక్కడ పోతే భూమిలోన పుట్టుకుచూ టుంగ బొటికలు దుంపలు దున్ని తినుచు మనిషి మలము తినుచు మరి బ్రతుకుతున్నది, మురికి గుంటలలోన మునుగుచునున్నది, మురికి దేహముతోడ మనిషికి ఎదురైనప్పుడు ముక్కు అదిమి పట్టి పక్కకు పోదురే, మమ్ము ఎవరు ముట్టరి మనుషులనుచు మదియంతో మురిసింది ఓ ఉరబంది. కానీ ఈ మనిషి ఈ మురికి దేహమును కాల్చి ముక్కలు చేసి ఉప్పు కారం పెట్టి ఉడికించి కూర వండుకు తిందురు ఈ కుటిల మానవులు. మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలని మదుకుందుచున్నది ఓ అడవి పంది. అయ్యా మేము అడవిలోనే ఉండాము, మాకేం మృగాలతో పెద్ద బాధ లేదు, మనుషులే వస్తారయ్యా కర్రలు బర్రలు తీసుకుని కుక్కలు తొలగుతున్న మమ్మల్ని కూడా సంపతింటారు. మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలని మదుకుందుచున్నది ఓ అడవి పంది. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడుచూ నీటిలో తిరుగాడు చేపలు మనకేమి చెరుపు చేసే, గడ్డిగానము తిని బిడ్డవలు నమ్మిన మేకలు పొట్టెన్లు మనకేమి పోరు సలిపే, ఉమ్మి గల్లలు మిరింగి తెల్లబారిందని తెలుపుటకు కూతలేచున్న కోళ్ళు మన ధనమెంత కొల్లగొట్టే, ఆకులములు తినుచు అడవిలో తిరుగాడు నెమళ్ళు జింకలు కుందేళ్ళు అడవి పక్షులు మనకేమి హాని చేసే, ఇట్టి జీవుల పట్టి చంపి భక్షింతురే, మనుజులకిది ఏమి మాయరోగంబురా, యముడు చూచుచుండు విడువక బంధించి హింసించినప్పుడు అర్థమగును మూర్ఖమతుల కనుచు ఇటువంటి విఘ్నులు చెప్పిన వినరి ఈ మానవుల్ మాంస భక్షణమ్మునకు మరిగినరుడు. మనశ్శాంతి కోరు మానవులారా మాంస భక్షణ ఇకనైనా మానరయ్యా,
ఆకులములు తినుచు బడమేకలైన అవలీలగా కొండలెక్కుచుండా. మేకలు గొర్రెలు ఏమన్నా మటన్ తింటాయప్ప? అది ఆకులను తిని బడమేకలైన అవలీలగా కొండలెక్కుచుండా. మేక కుత్తుక కోసి మాంసముండకి తిన్న మనిషి ఈనాడు మంచమెక్కి ఆసుపత్రులు బెడ్డెక్కి ఏం తింటావా అంటే అంత మటన్ వ్యాపారం నోడు సప్పగుందంటాడు. మరి ఏమని చెప్పాలి ఈ మనిషి కథ? మరి కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇప్పుడు కోళ్ళు మన ధనమెంత కొల్లగొట్టా, మరి చి అంటే అది తింటుంది, అంటే అది తింటుంది, పిల్లోని కూర్చోబెడితే తింటుంది, పెద్దోడు కూర్చో, మన వాళ్ళు బంధువులు వచ్చే నాటికోడి ఏమి నాటికోడో ఏమి కథో మరి ఇంతమంది చెప్తే వినరే అని మరి ఎందుకో మళ్ళీ తప్పుగా భావించద్దండి. చిరాల పెద్ద వేదిక చిరాల మా సార్ పక్కలో ఉన్నాడు, సార్ పక్కలో ఉంటే నాకేం భయం ఉండదు. మరి పల్లెల్లో చెప్పాలంటే ఎట్లా మరి ఏం అంటారు, తిమ్మంపల్లిలో చెప్తా అంటే పెద్ద ఆయన నిలబెట్టి అన్నాడు, నిలబెడతా స్వామికి నిలబెట్టుకుంటే ఎట్లా అన్నాడు అట్లా సార్ అంత వాళ్ళే ఉన్నప్పుడు పత్రి సార్ ఉన్నాడు కాబట్టి మరి ఇంతమంది చెప్తే వినరు కదయ్యా. ఈ దద్దమ్మలు తినేకి మళ్ళీ పెద్ద మీద చెప్తారా, ఈ మూర్ఖులు తినేకి ముత్యాలమ్మ మీద చెప్తారా, ఈ చౌటలు తినేకి సౌడమ్మ మీద చెప్తారా, ఈ దొంగలు తినేకి గంగమ్మ మీద చెప్తారా, ఈ బడవలు తినేకి బాటమ్మ మీద చెప్తారు, ఈ సుంటలు తినేకి సుంకులమ్మ మీద చెప్తారు, ఈ పరంపోగులు తినేకి పాతలయ్య పోలేరమ్మ, ఇంకెవరు లేరేమయ్యా మీకు అని అంటే ఇప్పుడు పత్రి సార్ మల్లాను అన్నాడు. మల్లానంటే ఏం సార్ వాళ్ళు ఎట్లా ఓ ఎంబర్ రాళ్ళు ఇస్తారు పో పల్లెల్లో ఇటు చెప్పలేను సార్ దిగుతావు లేదు రాళ్ళు వేస్తారన్నా. సార్ ఏమన్నాడు, ఏదప్ప ఇంతమంది ఉండరు ఒక రాయి వేయలేదు కదప్పా, ఏ ధర్మం సత్యం మాట్లాడేకి ఎందుకు ఎదపడతావు, నీకు కొత్త గుండెకాయ పెట్టినా వాంచి అన్నాడు. వాంచి అంటే నన్ను వాంచుతారేమో రోంత భయం ఇక్కడ పల్లెల్లో. సార్ నువ్వు ఉంటే వాంచుతా సార్, నువ్వు ఉంటే మరి కృష్ణుడు రథం తోలుతా అంటే అర్జునుడు ఎన్ని బాగా నాశన బాగా పనిచేస్తాయి, నువ్వు ఉంటే చెప్తావు, నువ్వు లేకుంటే చెప్పలేనో పోవంటే ఏమేంటి చెప్పలేవు అంటాడు. మరి కొత్త గుండెకాయ పెట్టినాడంటే సరేలే టెస్టింగ్ చేసుకుంటావు సాట పని చేస్తుందా లేదా, పెట్టడం ఏం పెట్టినాడు స్వామి దేవుడు నిజంగా, ఆయన లేకుంటే మాట్లాడలేదు. నీ వాత్సవం చెప్తాడా. మా భాగవత సంఘం ఉందే, భాగవత సంఘంలో అంతా నాకు తెలిసిన వాళ్ళు మరి సార్ గుండెకాయ పెట్టినాక ఏమన్నా వాళ్ళని ఏమయ్యా మీరు భాగవతులు నిజమైన భాగవతులు ఎంతమంది ఉన్నారప్ప అన్నా. ఏమయ్యా అట్లా మాట్లాడతాం మేమంతా భాగవతులం కదా పుల్లారెడ్డి మళ్ళీ కొత్తగా మాట్లాడతావు అన్నాడు. అయ్యా కొత్తగా కాదు, మీరు పండ్లు ఊడిపోయింటే పండ్ల చెట్టు తెచ్చుకొని తింటాడారు, మీరు నిజమైన భాగవతులేనా అన్నా. పండ్లు ఊడిపోయినాయి, పండ్ల చెట్టు కట్టించుకున్నారు, మళ్ళీ ఇట్లా పీకితే ఊడొస్తాయి, వరకు అట్టేసుకుంటారు నోట్లోకి. ఏమంత సమయమయ్యా మీరు మరి మటన్ తినేవాళ్ళు భాగవతం బుక్కు పట్టుకోకూడదు, ఇది పెద్దల నియమం చెప్పినారా అంటే నిజమే పుల్లాడు చెప్పింది నిజమే అని అంతా ఒప్పుకున్నారు. మరి అప్పటి ఉంటి మరి ఇప్పుడు చెప్తే కదా మరి మనకందరూ ఇట్లా పెద్ద శాస్త్రాలు చదువుకుంటామనిలే. తల్లిని మించిన దైవం లేదు అని ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలో 4 పక్కల రాసినారు. మరి తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మార్పు. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ధ్యాన ప్రచారంలో మంచి మాటలు, మంచిని ఉంచు పంచు పెంచు, చెడ్డైతే ఎటు వాళ్ళు ఎడుగుందాం, మరి ఏం చేస్తావు వాళ్ళను అంత వాళ్ళే ఉన్నప్పుడు ఎటు చెప్తే మరి పెద్దమ్మని ఏడుకోయి పెట్టింది కదా అంటారు. కాబట్టి పెద్దమ్మని మీరు పెద్దమ్మ వాళ్ళప్ప మేము ధ్యానం వల్ల మీదే మాది అనలా. కాబట్టి మరి అయితే చెప్పుట మన ధర్మం. మంచి మాట అయినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలకు ముందు చెవియొగ్గుచుందురు, ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తిరే ఎంత తెలివి ఉన్న ఏమీ పొలమని మహానుభావులు చెప్తారు. మరి తెలివి ఏముంటుంది వాళ్ళ మాటలు పోతే ఇంకేం లేదులే, కన్ను మూసుకొని కూర్చోమంటారు, మటన్ తినాకంటారు. కన్ను మూసుకొని కూర్చుంటే ఏం కానొచ్చింది, మేము చేసిండే తప్పులు కానొస్తాయి. ఇట్లా వాళ్ళు ఉన్నారంటే ధ్యానము అంటే సాధన చేయన్నా సాధ్యము కానిది లేదన్న అంటారు. మరి అట్లా మామూలుగా ఒక స్కూల్లో దోలపై పిల్లలు ఎంతమంది మనకు పిల్లలు అంటే గుణాది పిల్లల కాటి నుండి వేస్తే బాగుంటుందని చెప్పి తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెప్తా అంటే మరి ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రములెల్లా చాటుతుండా, ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రములెల్లా చాటుతుండా, వారిని పోషించి సేవింపగా అందరూ కాదు కొందరు యువకులు ఇప్పుడు అయ్యప్ప శివప్పయ్య అని అరచుచూ ఆలయంబులు తిరిగి అచ్చట నీట మునిగి వ్యయ ప్రయాసలు పడుతురెందుకు అర్థంబు తెలియక వ్యర్థముగను మద్య మాంసంబు సిగరెట్లు బీడీలు మానలేనట్టి మందమతులు నేడు తల్లిదండ్రుల సేవ తనయులు వినయముతో చేసిన అత్తమామల సేవ సూక్ష్మ బుద్ధి కలిగి సుదతులు చేసిన అయ్యప్ప ఆశీర్వదించును. ఈశ్వరుండు ఒప్పును, 3 అమ్మలు 3 మూర్తులు ముచ్చటపడుదురు, ఇలా సజ్జనుండగు సకల శుభములు సత్కీర్తి బడయగలడు వడపోసు జనుండు వసుదయందు మతిమంతులైనట్టి యువకులారా మరువబోకుడిట్టి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులెందరో చాటి చెప్పిరి కదా మనకు నిత్య సత్యములను. మరి మనం ఇట్లా చెప్తా అంటే ఇప్పుడు నాకు కూడా 3 కొడుకులు, పెద్ద పిల్లడే మంచోడే రొంత అంటే అనుభవాలు స్వామి.
మరి మంచోడే, ఏమో అక్రమార్కుడు అంతా కాదు, అయినా సవాస్ దోషంతో మందుకు మరిగినాడు. ఏమిరా అంటే వేసుకుందరా ఎట్లుంటుంది చెప్పన్నాడు వాడు జతగాడు. అంటే అప్పుడు ఏం చేసినాడు, నాకు అలవాటు లేదురా వగవున్స్ అన్నాడంట. ఇంకా వగవున్స్ పోయి 2 ounces పోయి బాటలు బీకపట్టాడు మనోడు. బాటలు బీకపట్టి 5 ఎకరాలు ఫటాఫట్. ఇది అనుభవం నా కొడుకే, మంచివాడు పిల్లాడు, సవాస్ దోషం వాడే ఈడవుతాడు వాళ్ళని కిత్తపోతే. మళ్ళా ఏం ఇట్లా చేసి వెంటే అడిగిపోయినాడు. వాని పెదవులు తడిపితే చాలది కైపు, అదో మాంకోటి అన్నయ్య కోటి వాని కోటి అని చెప్పి ఆ మందు షాప్ కాడ అందరికి ఇప్పిస్తాడు. ఇప్పిస్తేనే వాడేం చేస్తాడు, 3 ఇస్తాడు 5 రాస్తాడు. ఈ కిక్కు మా ఎంత ఇంతారంటే నీకు ఎట్లుంటివై నీకేమి కనత్తానే ఎందుకు ఆయిపోయి చెప్పి సరే రాసుకో ఇక్కడ కొంత సారం ఉంది ఇక్కడ అమ్ముతాలి అని వాని ప్లాను. మరి పోయిందా, మరి నేను ఓ పారి బాధపడి ఏనైనా ఇట్లా అవుతావు చాలా నీకు తమ్ముళ్ళు ఉండారప్ప అంటే లేనైనా మర్చిపోతా మాలేస్తా. ఏం మాల, శివమాల వేసినాడు. శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం శివప్ప, మండలం రోజులు మాత్రం అయ్యప్ప, మందు ముట్టమప్ప, సిగరెట్ తాగమప్ప, బీడీ ముట్టమప్ప, చన్నీటి స్నానం స్వామి సలగా చేస్తామప్ప, ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, ఆడాడో ఎడ పూసుకున్నది ఇట్లా ఇంకా మీకు అందరూ చూసింటారు. మా కొడుకు చెప్తాడా నేను ఎవరిని, మళ్ళీ ఇక్కడ శివమాల వేసేవాళ్ళంతా మమ్మల్ని అంటాడు అనుకోద్దండి, అనుభవాలు. మరి ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, గంధ సింధూరములు పెద్ద బిందువు పెడతామప్ప, అల్పాహారం అయ్యప్ప, ఒక్కొక్కరికి 20 పూరీలు అయ్యప్ప. మరి మళ్ళీ ఏమంటారు, మాల తీస్తే చాలప్ప, అక్కడే బిగుతాం అయ్యప్ప మూత. మరి ఇది భక్తానైనా అంటే మరి వాళ్ళని కించపరచాలని కాదు నేను చెప్పేది. మరి మాల వేసిన తర్వాత ఆ మండలం రోజులన్నా మడసంగా ఉంటారా? ఒకడు గుడిసాటుకు పోతాడు, గుడిసాటుకు పోయి అని ఇట్లా వస్తా అంటాడు. ఆనంద స్వామి ఎక్కడ పోయంటే ఆ బత్తలపల్లి పోయినా అంటే దగ్గరికి బత్తలపల్లి కంటే 1 గంట, ధర్మారం అంటే 2 గంట వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఈ బత్తలపల్లి ఎవరంటే నిజంగా బత్తల పోయినాడు అనుకుంటా, గుడిసాటుకు పోయినాడు, బీడీలు తాగుతున్నాడు. మరి పోయినాయనా మీరు ఇట్లయితే సంబంధం పడదు, మరి ఎందుకప్ప ఇట్లా చేస్తారు, అపకీర్తి తెచ్చుకుంటారు అంటే భాగవతంలో కానీ భక్తుల్లో కానీ తాలుగుడుకుంటుంది, వాళ్ళలో తాలు ఉంటుందన్నమాట కొంతమంది. మరి వేసిన తర్వాత ఒకనాడు ఏం చేసినారు, ఈ అప్పంగా ఒక అప్ప ముందు వేసుకుని వచ్చినారంటే 108 రోజులు ఉండాలా అని. ఈ మండలరాలు కుదరలే వాళ్ళకు. మరి 108 రోజులు వేసుకొని వస్తే నేను సమయానికి ఎదురుగా పోతే ఏమయ్యా చాలా ముందేసుకుంటారు ఈసారి అంటే 108 రోజులు స్వామి ఏంటి. అవునా, లోతు నీళ్ళు బీకాలంటే ఆశ్వర్ పెంచాలి కదా, పెంచితే మనలేపై ఎట్లా అని చెప్పి ఆ పొద్దు ఎందుకో భగవంతుడు అది టైం రాల ఏదానికైనా. ఇప్పుడు 12 కావాలంటే 3 ముండ్లో ఒకసాటికి రాలా. వాని కర్మచక్రము గుణచక్రము కాలచక్రం అని ఉంటాయట మనకు దీంట్లో. మరి కర్మ వాటికి అనుసరించాల, గుణము కుదరల్లా, ఇది కుదరಲ್ಲ. అప్పుడు వానికి మార్పు రావడానికి అవకాశం ఉంటుందని మహాత్ములు చెప్తారు. మరి అప్పుడు టైం వచ్చింది, 3 ఏళ్ళు దండగా. మరి వచ్చి ఇట్లా తాగొచ్చి ఇట్లా పడిపోతాడు. ఆయమ్మ పెండ్లాం ఏమండి ఇంత అద్మానం ఇట్లా తీసేయి చెప్పులు తీసేయి అట్లాడంతా చూసినా. మరి ఏం చేస్తావు, బాధ తగిలింది, మళ్ళీ వేసుకొని వచ్చినాడు. వస్తాన దైవం కరుణించినాడు. నేనేమన్నప్పుడు నాయన చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు, చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు, అయ్యప్ప మాలకు అర్థంబు తెలియదు, శివప్ప మాలకు చిత్తంబు నిలుపరు, గుడ్డలు మార్తురు గాని గుణమేల మార్చరు, మాలలేసి కూడా మనసు నిలుపకుండా వానికంటే హీనుడు ఎనగలడా, ఒకరిని ఉద్దేశించి వదలటలేదయా, సొంత సంతానములకు మాత్రం విన్నవింతు అని భుజాల మీద చేతులు పెట్టినా. అప్పుడు శివశివ అని శివుడు మూసిపెట్టుకున్నాడు. శివుడు కరుణించినాడు. వీడు తండ్రి బాధపడతాడే కొంత మార్పు చేస్తాం లేని. అప్పుడు 12 అయింది టైము. వారి కర్మ దిగిపోయింది, ఈ కాలం ఆనుకొని వచ్చింది, గుణము కుదిరింది, వదుకు తాగకూడదు అనుకున్నాడు. మరి పోయినాడు. మరి ఆత్మశాంతికని అయ్యప్ప మాలలు, చిత్తశాంతికని శివప్ప మాలలు, గొడవలు లేకుండా గోవింద మాలలు, భయమే లేకుండా భవాని మాలలు, ఆనందానికని హనుమయ్య మాలలు, సకలార్థ శాస్త్రానికని మరి సత్యనారాయణ మాలలు, ఇంకా ఎన్నో మాలలు, ఇంకా పనికి మాలలు, పరటాల మాలలు, ఈ వైఎస్ఆర్ మాలలు కూడా భయపెట్టినారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని మాలలు వేసినా మాలలు వేసి కూడా మనసు నిలుపుకుంటే వానికంటే హీనుడు ఎనగలడా అంటానే ఆ పొద్దుట్లో కుదురుకుంది. 2 పిల్లగాళ్ళు వానికి, వాళ్ళకు వేయించినాడు. వాడు 3వ తరగతి చదువుతాడు, వాడు 5వ తరగతి చదువుతాడు. వాళ్ళంత ఉన్నారు పిల్లగాళ్ళు, వాళ్ళకే వేసినాడు మాలలు. ఆయమ్మను నడచమన్నాడు. మరి నేనేం చెప్పినా, వద్దులేరా పిల్లోళ్ళు నడుస్తారు ఏడప్ప అంటే ఈ అమ్మాయి ఏమంటుంది, మొక్కున్నాడంట మామ ఎట్లా ఒకటి నడుతామని మారితే సలాయప్ప నడిపించుకొని పోయినాడు. అందరు నడిపించుకొని పోయినారు. నేను వీళ్ళు ప్రయాణం అయిపోతాడు. పిల్లోళ్ళకి ఏమంటే జై వీరాంజనేయ అనుకుంటూ పోనరా, మీకు గాలిలో దోలపోతాడు ఆంజనేయుడు అన్నా.
అంటే ఒకటి బాగా పొట్టిగా అంత ఎత్తున్నాడు, బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు పిల్లగాడు, మాలేస్తలకి బాగా లెవెల్గా ఉన్నాడు. వాడు ఏడపోతాడరప్ప అంటే నంద్యాల దాని మీద పోతాడబ్బా, బ్రిడ్జి మీద నువ్వు చెప్పినట్లు పోతాడా, కాళ్ళు నైలే మాకు, నాకు మాత్రం అబ్బా నన్ను చూస్తానే బాలస్వామి బంగారు స్వామిని బాలపడి మొక్కేది, డబ్బులు ఇచ్చేది, నాకు జోబి నిండిందబ్బో అనేవాడు. అది నిండితే వంటలేప, అది అట్లా ఆడ అన్నదానానికి వేసినాడు అయినా నువ్వు మళ్ళీ ఇంటికి తెచ్చేవని నేను చెప్పిన. అట్లా ఆ విధంగా మార్పు రావడానికి వండుకుంటుంది. అమ్మ నాన్నల కంటే అధికమేది లేదు ఎవని ఎందు, అమ్మ నాన్నల కంటే అధికమేది లేదు ఎవని ఎందు, అది నిజమని చెప్పిన మన నీతికో విధులు. అత్తమామలు కూడా అమ్మ నాన్నల కంటే తక్కువని తలచుట తగదనచు నొక్కి నొక్కి ఒక్కానించి మన ధర్మ విధులు. ఎందుకొరకంటే కట్న కానుకలిచ్చి కన్యకనిచ్చి వంశాభివృద్ధికి వనరు చేకూర్చిరి అత్తమామల కదా ఎవని ఎందు. ఇక మతిలేక మితిమీరినట్టు కోరికలు క్రోధమే శత్రువై మనుజుని చెరుపవచ్చు. ఇంకా మతి లేకపోతే మితిమీరినట్టు కోరికలు. ఏంపా పుల్లారెడ్డి బాగా ఊర్లు తిరుగుతుంటావు, ఈ పాపకాడ సంబంధం చూడప్ప అంటే, ఉండాడప్పో పిల్లోడే మంచోడే, మరి ఏంది పెట్టుకుంటే అంటే లేదా పంట పండుతాను పెడతాం ఆ పిల్లోని బాసులు అని చెప్పి ఏందంటారు పదే అదే బాసులైట్ ఎమ్మ గుండు చేపిస్తాములే అంటారు. అప్పుడు వాళ్ళకి అవసరం చేసుకుంటారు. మరి సంవత్సరానికైనా పెడతారంటున్న పెద్దయ్యా అంటారు వాళ్ళు. పెడతారంటప్ప పంట పండుతాని చెప్తారు వాళ్ళకు. వీళ్ళకి అవసరం వాళ్ళకి అవసరమే. అప్పుడు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంకా బాగా కాలం జరిగిపోతా ఉంటుంది, ఊరకు ఉండొచ్చు కదా. ఈ మితిమీరినట్టు కోరికలు వాళ్ళ నాయన ఏమంటాడు, ఆ పిల్లోని నాయన ఏమిరా సంవత్సరమా వాళ్ళు అనుకునేటట్టు లేరు, ఆ పాపతో వాళ్ళ ఆయనతో చెప్పు. చెప్పేమంటాడు, మా నాయన చెప్తాడు మీ నాయనతో ఉంటే చెప్పు. ఏమి చెప్పాలి ఎమ్మకి తెలియదు. ఏం చెప్పాలంటే ఏందని నాకు ఎందుకు పెడతావు అన్నట్టు. ఎందుకు పెడతాం మా వాళ్ళు చస్తాడారు, అడిగాడి చస్తాడు, ఎందుకు పెడతారమ్మో కూడా అనింది. నీ డబ్బా డబ్బులు ఎత్తుకొని బాగుపడుతుంది. అట్లయితే మా నాయన ఎట్లా వాడు అనుకున్నావు, ఎట్లా వాడేది మాకేం తెలుస్తుంది. అప్పుడే మంచివాడే, ఇప్పుడు ఎట్లా వాడంటే. కాబట్టి ఇక మతిలేక మితిమీరినట్టు కోరికల క్రోధమే శత్రువై మనసును చెడిపోవచ్చు. అన్నదానము కంటే అధికమేదీను. ఇప్పుడు చూడు మహానుభావులు, అన్నదానము కంటే అధికమేదీను, గోదానమున కంటే గొప్పదేదీను, విద్యాదానంబు బహు విలువైనదనవచ్చు, రక్తదానం కూడా బహు గొప్పదనవచ్చు, ఇక చేతనైనంత శ్రమదానమైనను చేయవచ్చు. ఇప్పుడు మనకు పత్రిసారి చెప్పేది లాస్ట్ మూమెంట్, ఎవరైతే శ్రమదానం చేస్తారో మరి వాళ్ళు కూడా తరించినట్టు అని చెప్తున్నారు కదా. మరి మనకి వంట ఈ వండే వాళ్ళకు, వడ్డించిన వాళ్ళకు, మరి దాతలకు అర్పిస్తూ ధన్యవాదములు. దాతలు లేనిది మరి దాతలకు ధన్యవాదాలు, వండిన వాళ్ళకు, వడ్డించిన వాళ్ళకు, మరి తిని తిట్టిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పాదాభివందనాలు. మరి కాబట్టి మరి అట్లా అన్ని దానాల కాటికి అన్నదానం పెద్ద చెప్తారు కదా. మరి ఇవంతా మనకి పెద్దోళ్ళు ఎందరో చెప్తున్నారు. మరి ఎందుకప్ప తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లిని అంత పాత్ర. ఎందుకంటే మీ తల్లిగారికి అందరికీ తెలుసు. మరి ఆ పిల్లోని బాగా సాగి స్నానం చేపించి వారికి బాగా టవాలతో తుడుచుకుంటా చెక్కులు ముక్కులు పక్కలు పిక్కలు పిర్రలు, నా వజ్రాల కొండ, నా వరాల మూట, నా చిన్ని బెల్లం అని మరి కొసరి గోరు ముద్దలు తినిపించి, అద్దోర చందమామ ఇద్దోర చందమామని కొసరి గోరు ముద్దలు తినిపించి, ఉచ్చ మలము తుడిచి ఊడిగము చేసి, విద్య బుద్ధులు చెప్పించి, గురువు దైవమట్టంచు గుర్తులు ఎరిగించి, పెంచి పెద్ద చేసి పోషించి పెళ్లి చేసి, ప్రేమ పంచినట్టు అమృతమూర్తి ఆ కన్న తల్లిని అసూయ పడకుండా ఆదరించింది చాలు. సకల దేవతల పూజ సలిపినట్లే, ముక్కోటి సురులకు మ్రొక్కినట్లే. అటుగాక కన్నవారిని ఇక కన్నెకినిచ్చిన వారిని కనికరము కాశీంతను లేక కష్టపెట్టుదురేని అష్ట కష్టంబులు అనుభవించి అపకీర్తి పాలగుదురి ఎవని ఎందు. తల్లి మెచ్చిన దైవంబు మెచ్చును, తండ్రి నొచ్చిన దైవంబు నొచ్చును. మతిమంతులైనట్టు యువతి యువకులారా, మరువబోకుడిట్టి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులు ఎందరో చాటి చెప్పిరి కదా మనకు నిత్య సత్యములను. ఇప్పుడు వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా మా అమ్మ కొడుకు ఒకనాడు, మా అమ్మ నీకు బాగా జరుగుతుందైనా, నీకు బాగా జరుగుతుందైనా అనింది. మీరు చూసే వాళ్ళకి ఏం బాగా జరుగుతుందబ్బా అంగీ లేకుండా అయినాడు అనుకుంటారు. మరి ఏసీ కార్లు ఏసీ రూములు మా సార్ చెప్పిన వాళ్ళు ఉంటే, మా పత్రి సార్ పరిచయమైన వాళ్ళు ఉంటే ఏసీ కార్లు ఏసీ రూములు మరి బాగా జరిగినట్లు కదా. వాస్తవంగా మరి మీరు అమ్మగారికి చెప్పాల్సిన అవసరంలే, అంత ఉంటుంది. మరి ఇక్కడ భర్త గారు నేను ఇక్కడ మోటార్ ఆఫ్ చేసి వస్తా, పెళ్ళికి పోదాం మనము, రెడీగా వానికి తినిపించి బాగా రెడీగా ఉండంటే ఆయమ్మ బాగా స్నానం చేసి ఇంకా ముద్దులన్నీ అద్దుపదులు ముద్దులు కురిపించి మళ్ళీ అది పెడతా ఉంటుంది. పెడతా అంటే వాడు ఇంకా అట్ట తలకాయ తిప్పుతా అంటాడు. తలకాయ తిప్పుతా అంటే లేదు బుజ్జి ఇది రొంతెప్ప అని దొడ్లోకి ఎత్తపోయి బయటికి ఎత్తపోయి పెడతా ఉంటుంది. ఈ భర్త గారు వస్తారు, ఇంకా సాలీరదా వాడు అవంతా మూతి తిప్పుతా అంటే అట్టే దొరుకుతాండవు బస్సు పోతుంది అంటాడు. అన్నగాని లేదులేండి పెడుతుంది. పెట్టి సరేలేమని చెప్పి పట్టు చీర కట్టుకొని ప్రయాణం అవుతుంది. ప్రయాణం అయితేనే పట్టు చీర మీద ఏం చేస్తాడు, పర్ర పారతాడు. పారతాను కింద వేసిందా ఇట్లా పట్టుకోండి ఇట్లా నేను చెప్తే ఇంటివే వాడు మూతి తిప్పుతాడు అంటే దొరుకుతాడు, ఇంకా పారకుండా ఎట్లుంటాడు వాడు.
అన్యాగానే ఆయన సమాధానం చెప్పి మళ్ళంగా చిలుగు చీర కట్టుకుంటుంది. చిలుగు చీర కట్టుకుంటే ఇంకా రొంతుంటుంది చెప్పకు. చిలుగు చీర మళ్ళా చిరచిర, పట్టు చీర మీద పరపర, చిలుగు చీర మీద చిరచిర. మరి కిందేసిందా తల్లి? ఆయనకి గట్టిగా చప్పట్లతో ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ సరస్వతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని మహాత్ములు చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇంకా సింపుల్గా అన్నారు కదా. మరి ఇక్కడ ఇదంతా జరగడానికి కారణము నా మనసులో ఉండే మాట అంటే, రానిది మనమెంత కోరినా రాదు రాదు, వచ్చున్నది వలదనను వచ్చుచుండు అంటే, మరి ఇక్కడ అయస్కాంతం ఉన్నట్టు ఉంటుంది స్వామి, మన స్వామి. అంటే ఇక్కడ మనం బాగా కన్యగున్నామనుకో అయస్కాంతం బాగా పిక్కుంటుంది, రొంత తుప్పు పట్టిందనుకో అయస్కాంతం పిక్కోలేదు అన్నట్లు. నేను నిజంగా రోంత మామూలుగా ఉంటే ఆ పిల్లోడు శివ ఫోన్ చేసినాడు, తెల్లారుదాం 4 గంటలకు రెడీగా ఉండు అన్నాడు. నాకు రువే తెలియదు. మరి సరేలేప్ప ఏమి అన్నా అంటే, మన పత్రి సార్ ప్రోగ్రాం ఉంది, నార్పల్ పిల్లోడు శివ అని, ఆ పిల్లోడు పిల్లపటాలం ఉంటే రొంత బాగా ఉంటాం కాబట్టి అంటే ఎదురుగా ఉన్నాడే నిజం. ఆ శివ అనేవాడు చెప్పినాడా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మరి ఎంతో అదృష్టము, మరి మా జన్మ తరించిందని చెప్పుకుంటూ ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపులైన మహాత్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మరి పత్రిజీ మాటల పరమ సత్యముని తెలుసుకొని మరవకుండా ధ్యానం చేసి మాంసాహారం మానితే మాత్రం మన జన్మ ధన్యమవుతుందని చెప్తూ, వేదాలు 4 వెళ్ళజదివిన కానీ, శాస్త్రాల 6ంటికి అర్థమెరిగిన కానీ, ఉపనిషత్ గ్రంథములు బోధించినా కానీ, అష్టాదశ పురాణములన్నీ విశదపరచిన కానీ, భారత భాగవత రామాయణ సద్గ్రంథరాజములను సాంగోపాంగముగా చదువునేర్చిన కానీ, ఇతిహాస గ్రంథముల వివరమెరిగిన కానీ, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలను సారమెరిగిన కానీ, సకల విద్యలు నేర్చిన సద్బుద్ధి లేకున్నా, వనచరాదుల యందు, భూచరాదుల యందు, జలచరాదుల యందు, సకల ప్రాణుల యందు సమబుద్ధి లేకున్నా, మరి ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత విజ్ఞానముండినా ఏమి ఫలము? మరువక ధ్యానంబు చేయకున్నా, మాంసాహారంబు మానకున్నా, మానవుడిగా పుట్టి ఫలమేమి ఇప్పుడమి ఎందు? ఉన్నమాట తెలుపుచున్న మాట పత్రిజీ మాట పరమ సత్యమైన మాట.